ప్రతిరోజు కూడా దినచర్యలో భోజనం అనేది కూడా చాలా ప్రధానమైంది. ఈ భోజనం చేసే సందర్భంలో మనం అన్నపూర్ణ అమ్మవారిని స్మరించాలి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాన్ దేహీ చ పార్వతి అని అంటారు. మన శాస్త్రకారులు ప్రతి ఒక్కడి కూడా మన క్షేమం గురించి ఆలోచించి మనకు చెప్పారు. కానీ దాన్ని మనం ఎంతవరకు పాటిస్తున్నామనేది మనపైన ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి భోజనం చేసే సందర్భంలో చాలామంది మొబైల్ ఫోన్లు చూస్తూ, టీవీ చూస్తూ, లేకపోతే పోట్లాడుతూ, ఎవరినో తిడుతూ భోజనం చేస్తూ ఉంటారు. అలా భోజనం చేస్తే ఆ భోజనం ద్వారా వచ్చే బుద్ధులు కూడా అలానే వస్తాయి. ఎప్పుడైనా మనం సాత్వికంగా ఉన్నతమైన మనస్సుతో భోజనం చేయాలి. ఏది భోజనం చేస్తే ఆ బుద్ధులు మనకు వస్తాయి. అలాంటి భోజనం చేసే సందర్భంలో మొదలుగా ఈ శ్లోకాన్ని పఠించి తర్వాత కుటుంబ సభ్యులందరితో కూర్చొని ఆనందంగా భోజనం చేస్తే మీకు మంచి మంచి ఆలోచనలు, మంచి మంచి జ్ఞానం, నాలెడ్జ్ ఖచ్చితంగా వస్తాయి.